ఏ ఏజ్‌లో వచ్చింది బ్రో మీకసలు ఈ ఇంట్రెస్ట్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, యూట్యూబ్‌లోకెళ్ళాలి అని? అది చిన్నప్పుడే బ్రో. అంటే మమ్మీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషను. మమ్మీ కోసం నేను ఒక 10 ఇయర్స్ ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. మనం యాక్టర్ అవ్వాలి ఎలా అయినా ఆ! అని చెప్పేసి. నెక్స్ట్ ఒక ఫిలిం ఒకటి ప్లాన్ చేస్తాము. దాంట్లో గోదావరి స్లాంగే ఉంటుంది మొత్తం. టోటల్ ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు బ్రో మీరు? ఓవరాల్ ఒక 25 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. అంటే రైటింగ్ స్పాట్ మన పూరి జగన్నాథ్ గారిలాగా బ్యాంకాక్‌లోకి వెళ్ళి రాస్తారు కదా! అట్లా ఏమన్నా మీకు స్పాట్ ఉందా? లేదంటే ఇంట్లోనే రాసేస్తారా? లేదు బ్రో. కాకపోతే నేను ఎక్కువ ఏంటంటే నేచర్కి సంబంధించినవి తీస్తాను కాబట్టి లైక్ ఏదైనా రాయాలంటే మ్యాక్సిమం ఈజీగా మారేడుమిల్లి వెళ్ళిపోతూ ఉంటాను. స్టార్టింగ్లో నాకు తీయడానికి ఎవరు లేదు బ్రో, అంటే సపోర్ట్ చేయడానికి కానీ. అంటే ఫోన్ ఆన్ చేసుకునేవాళ్ళా? ఫస్ట్లో ఫోన్, ఆ తర్వాత మెల్లగా కెమెరా, ఇప్పుడు మొత్తం అన్ని నేర్చుకున్నాను. మీరు ఎందుకని విజయవాడలో ఉన్నారు? హైదరాబాద్ వెళ్ళాలని థాట్ రాలేదు అసలు? వచ్చింది. నేను ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకున్నా ఫిలిం మేకింగ్ నేర్చుకోవడానికి. ఒక షార్ట్ ఫిలిం చేసాము. దానికి ఇండియా మొత్తం మీద సెకండ్ ప్రైజ్ వచ్చింది. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు బ్రో? ఫేవరెట్ డైరెక్టర్ ఇప్పుడు వివేక్ ఆత్రేయాను, ప్రశాంత్ వర్మ. హీరో వచ్చి కిరణ్ అబ్బవరం. ఎందుకంటే ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ తెలుసు కాబట్టి అందులో ఆయన బాగా సపోర్ట్ చేస్తాడు. అందుకే నేను చాలా ఇష్టం. కథలు రాసేది కూడా నాకు థాట్స్ అప్పుడే కుకింగ్ చేసేటప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే. ఏదన్నా వండుతామంటే ఓకే ఇలా అని థాట్స్ వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఒక ఫీచర్ ఫిలింకి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ డెమో తీస్తున్నాం. దానికి డెమో వచ్చి బాగా జరిగింది. 5th క్లాస్ చదివి స్టాక్ మార్కెట్ చేయడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోయారు. అప్పుడు అలాంటి వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ ఇంకా ఆయనే అనమాట. మా డాడీ ఇన్స్పిరేషన్. ఫీల్డ్ వాళ్ళది ఫౌండేషన్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అని ఒక బుక్ ఉంటుంది బ్రో. ఆ బుక్లో మనకి సినిమా కథ ఎలా రాయాలి, ఒక 3 యాక్ట్ స్ట్రక్చర్ని ఎట్లా ఫామ్ చేయాలి అనేది ఉంటుంది. పుష్ప సినిమాని నేను దగ్గర 40 టైమ్స్ చూసాను ఇప్పటికి. ఒకసారి చూసినప్పుడు స్పెసిఫిక్ గా కెమెరా యాంగిల్స్ మాత్రమే చూసాను. ఒకసారి చూసినప్పుడు ఓన్లీ పక్కనున్న ఆర్టిస్టులు ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్టులు కానీ, వాళ్ళని మాత్రమే అబ్జర్వ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. ఛానల్కి తక్కువ మంది ఫాలోవర్లను ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ దానికి. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీ చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చెప్పండి బ్రో. అంటే చైల్డ్హుడ్ అంటే నేను నేటివ్ ప్లేస్ వచ్చేసి మాది ఈస్ట్ గోదావరి, కాకినాడ దగ్గర అనమాట. తర్వాత ఒక 10 ఇయర్స్ బ్యాక్ విజయవాడ వచ్చేసాం. ఓకే. సో విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ రవీంద్ర భారతి స్కూల్లో అయ్యింది 10th క్లాస్. అది తర్వాత ఇంకా నేను డిగ్రీ వచ్చేసి ఫిలిం మేకింగ్ అనమాట, బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ లయోలాలో కంప్లీట్ చేశాను. అయిపోయిందా బ్రో అది? అయిపోయింది. ఓకే, అసలు ఏ ఏజ్లో వచ్చింది బ్రో మీకు అసలు ఈ ఇంట్రెస్ట్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, యూట్యూబ్లోకి వెళ్ళాలి అని? అది చిన్నప్పుడే బ్రో. అంటే మమ్మీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషను. మమ్మీ కోసం నేను ఒక 10 ఇయర్స్ ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయాను, మనం యాక్టర్ అవ్వాలి ఎలా అయినా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు జనరల్గా మీ వీడియోస్ చూశాను నేను. ఓకే, నాకు పర్సనల్గా అనిపించింది చెప్తున్నాను. మీ గోదావరి అన్నారు కదా, గోదావరి స్లాంగ్ ఉంటుంది. మీరు విజయవాడ స్లాంగే వాడతారు కదా వీడియోస్లో. ఎప్పుడైనా అనిపించలేదా గోదావరి స్లాంగ్ వాడాలి, కొంచెం బాగుంటుంది, ఆ స్లాంగ్ వేరేగా ఉంటుంది? అవునవును. ఎప్పుడైనా అనిపించిందా? ఈజ్ దర్ ఎనీ రీజన్ ఫర్, అంటే ఏదైనా రీజన్ ఉంది దానికి? అంటే డెఫినెట్గా, అంటే గోదావరి స్లాంగ్ కూడా వాడచ్చు. నెక్స్ట్ వీడియోస్లో అలా చేద్దామని అనుకుంటున్నా. అంటే నెక్స్ట్ ఒక ఫిలిం ఒకటి ప్లాన్ చేస్తాము, దాంట్లో గోదావరి స్లాంగే ఉంటుంది మొత్తం. ఓకే, ఫుల్ లెంత్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. టోటల్ ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు బ్రో మీరు? ఓవరాల్ ఒక 25 షార్ట్ ఫిల్మ్స్ చేశాను బ్రో. ఓకే, మీకు రైటింగ్ అంటే ఇప్పుడు మనం లైన్ అనుకుంటాం కదా, లైన్ అనుకున్న తర్వాత స్క్రీన్ ప్లే కానీ స్టోరీ మొత్తం రాయడానికి ఎంత టైం పట్టుద్ది? మీకు ఏమైనా స్పాట్ ఉంది అసలు? అంటే రైటింగ్ స్పాట్ మన పూరి జగన్నాథ్ గారి లాగా బ్యాంకాక్‌లోకి వెళ్ళి రాస్తారు కదా, అట్లా ఏమన్నా మీకు స్పాట్ ఉందా? లేదంటే ఇంట్లోనే రాసేస్తారు? అలా ఏం లేదు బ్రో. కాకపోతే నేను ఎక్కువ ఏంటంటే నేచర్కి సంబంధించినవి తీస్తాను కాబట్టి లైక్ ఏదైనా రాయాలంటే మ్యాక్సిమం ఈజీగా మారేడుమిల్లి వెళ్ళిపోతూ ఉంటాను. మారేడుమిల్లి, అలాగే లంబసింగి అటు సైడ్, అరకు కానీ ఇలాంటి ప్లేసులకి వెళ్ళిపోయి ఒక్కడనే కూర్చొని అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్తో వాళ్ళతో కలిసి అట్లా ఉంటూ రాస్తూ ఉంటాను అనమాట. అంటే స్క్రీన్ ప్లే సపరేట్, డైలాగ్ సపరేట్ రాస్తారా, లేదా మొత్తం కలిపి రాసేసుకుంటారా? రెండు సెపరేట్గా. మనం నార్మల్గా ఫిలిం స్క్రిప్ట్ ఫార్మేట్ అలా ఏదైతే ఉంటుందో అదే ఫాలో అవుతాను. అలాగే 3 యాక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ ఫాలో అవుతూ చేస్తాను అనమాట. ఓకే, లొకేషన్స్ బ్రో, లొకేషన్స్ ఎన్ని రోజులు పట్టింది సెలెక్ట్ చేయడానికి మీరు? అది బేస్డ్ ఆన్ షూట్ బ్రో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టైప్ ఆఫ్ కంటెంట్ మనం తీసుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ చేయాలనుకునేది అడ్వెంచరస్ డ్రామా. ఓకే, దానికి ఏంటంటే ఆ డ్రామా షూట్ చేసేది ఒక విలేజ్ కావాలి మనకి. అడ్వెంచర్ కోసం మనం ఒక అడవిలోకి వెళ్ళాలి కాబట్టి, సో బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి
టైమింగ్ అనేది ఉంటుంది. అటు మారేడుమిల్లి వైపు తీసుకోవచ్చు దీనికైతే. అవును. ఓకే, మీరు గమ్యం ఒకటి చేశారు, తర్వాత రైతులు సేద్యం కదా. అంటే ఆ ఇన్స్పిరేషన్ ఎలా, అంటే ఈ టాపిక్ ని పర్టికులర్ గా పట్టుకోవాలంటే రైతుల గురించి చాలా మంది అంటే పట్టించుకోవట్లేదు ఇప్పుడు. ఆ టాపిక్ ఎలా ఎంచుకున్నారు, అసలు స్పార్క్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ మా తాతగారు ఫార్మర్ అన్నమాట. ఓకే. ఇద్దరు తాతయ్యలు కూడా ఫార్మింగ్ చేసేది. అందుకని మనం వాళ్ళ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మా పొలాల్లో అది అక్కడే తిరిగి పెరిగాం కాబట్టి అది దాని మీద చేయాలనిపించింది అనమాట. ఓకే. సో నేను అసలు మీ వ్లాగ్ చూశాను, మీ నాయనమ్మకి ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు కదా, అది రియల్లీ అప్రిషియేట్ చేయాలి. నాకే అనిపించింది మనకి ఎప్పుడు వచ్చింది ఇలాంటి టైం అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా? స్టార్టింగ్ లో నాకు తీయడానికి ఎవరు లేదు బ్రో, అంటే సపోర్ట్ చేయడానికి కానీ. సో మనకి యాక్టింగ్ ప్యాషన్ ఉన్నా కూడా నేనే ఎడిటింగ్ నేర్చుకొని, నేనే కెమెరా నేర్చుకొని, ఇంకా అన్ని నేనే చేసుకునేవాడిని. మ్యూజిక్ కానీ అన్ని మిక్స్ చేసుకోవడం ఇదే. సో అప్పుడు బాగా ఫేస్ చేశాను. అంటే ఫోన్ ఆన్ చేసుకునేవాళ్ళ? ఫస్ట్ లో ఫోన్, ఆ తర్వాత మెల్లగా కెమెరా, ఇప్పుడు మొత్తం అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నార్మల్గా అసలు మీకు ఎప్పుడు ప్రెజర్ అనిపించదా? ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ మీరే, కెమెరా మీరే, యాక్టింగ్ మీరే, మేబీ సాంగ్ ఉంటే ఏమన్నా కొరియోగ్రఫీ అది కూడా చేస్తారు. ఇంత పెట్టుకుంటాం బదులు ఏమన్నా పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు, ఆ థాట్ ఏం లేదా? ఉంది బ్రో, ఫస్ట్ నుంచి ఉండేది. ఎవరైనా మనకి చేసేవాళ్ళు ఉంటే బాగుంటది అని. కానీ ఏంటంటే ఇలా అన్ని చేయడం వల్ల మనకి అంటే ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు 24 క్రాఫ్ట్ లో మినిమం ఒక 10-15 క్రాఫ్ట్లు అయినా నేర్చుకుని ఉండాలి కదా. సో అందుకని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు 10 మంది చేసేది మనం చేసుకుని వెళ్ళిపోతే డైరెక్షన్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా హెల్ప్ఫుల్ గా ఉంటది కదా. అందుకని నార్మల్ గా మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మొత్తం హైదరాబాదే కదా, అందరూ వెళ్ళిపోతారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఒకటి అవ్వాలనుకుంటారు, లేదంటే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు. మీరు ఎందుకని విజయవాడలో ఉన్నారు? హైదరాబాద్ అలాంటి థాట్ రాలేదు అసలు? వచ్చింది. నేను ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుదాం అనుకున్నా, ఫిలిం మేకింగ్ నేర్చుకోవడానికి, యాక్టింగ్ అండ్ డైరెక్షన్ నేర్పించడానికి ఒకటి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నా నాలెడ్జ్ ఇదంతా అర్థమైంది. అక్కడ ఒక సార్ ఉన్నారు, ఆయనకి ఇవన్నీ చెప్పేసరికి ఒకటే చెప్పాడు, నువ్వైతే హైదరాబాద్ రావద్దు, విజయవాడలోనే ఉండు, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, ఆ యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చెయ్యి, డెఫినెట్ గా నీకే అవకాశాలు వస్తాయి అన్నట్టు ఆయన చెప్పారు అనమాట. నాకు కరెక్టే కదా అనిపించింది. సో అందుకని ఇంకా ఇట్లా ఈ 25+ షార్ట్ ఫిల్మ్స్, 20+ షార్ట్ 20+. ఈ 20లో ఏది మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది? అంటే 20 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అన్నీ అప్లోడ్ అవ్వలేదు. కొన్ని వచ్చేసి మనకి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లు జరుగుతూ ఉంటాయి కదా. అవునవును. బాగా బెస్ట్ అనిపించింది ఏంటంటే చెన్నైలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మనకి, ఐఐటి మద్రాస్. సో అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడ విజయవాడ తరపు నుంచి, మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి వెళ్ళాను నేను. ఇలా ఒక షార్ట్ ఫిలిం చేసాము, దానికి ఇండియా మొత్తం మీద 2nd ప్రైజ్ వచ్చింది. ఓకే, అది బాగా మంచి అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే చాలా కాలేజెస్ నుంచి వచ్చారు, న్యూ ఢిల్లీ నుంచి వచ్చారు, నార్త్ నుంచి కూడా వచ్చారు, అన్ని వైపు నుంచి వచ్చారు. అయినా 2nd ప్రైజ్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే హిందీ వాళ్ళు ఓవరాల్ ఇండియా వైజ్, అప్పటిదాకా స్టేట్ లెవెల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లకి వెళ్ళాము, ఫస్ట్ టైం ఇండియా వైజ్ అక్కడ జరిగిన దాంట్లో వచ్చింది అనమాట. అది హ్యాపీ. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు బ్రో? ఫేవరెట్ డైరెక్టర్ ఇప్పుడు వివేక్ ఆత్రేయను, ప్రశాంత్ వర్మ. అంటే ఏమి ఇష్టం వాళ్ళలో? నాకు వివేక్ ఆత్రేయకు వచ్చేసి రైటింగ్ స్టైల్ బ్రో. ఆయన స్క్రీన్ ప్లే గానీ, అక్కడికక్కడ కట్స్ గానీ చాలా బాగుంటాయి. అసలు వివేక్ ఆత్రేయ సినిమాలన్నీ నాకు స్టార్టింగ్ బ్రోచెవర్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. సో అలాగే ప్రశాంత్ వర్మ గారికి ఆయన అంటే విఎఫ్ఎక్స్ ని ఎట్లా వాడుకుంటాడు అనేది అది బాగా మన హనుమాన్. ఇంకా ఇష్టమైన డైరెక్టర్ వచ్చి క్రిష్ గారు చాలా గ్రేట్ డైరెక్టర్. అసలు వేదం సినిమా అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్, చాలా ఇష్టం. అసలు అన్ని సినిమాలు కానీ నాకు అది బాగా ఇష్టం, వేదం అయితే నాకు బాగుంటుంది. మీకు హీరో బ్రో, ఏ హీరో ఇష్టం? హీరో వచ్చి కిరణ్ అబ్బవరం. ఎందుకంటే ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ తెలుసు కాబట్టి అందులో ఆయన బాగా సపోర్ట్ చేస్తాడు, అందుకు నేను చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు మీరు ఈ పొజిషన్కి వచ్చారంటే ఈజీ కాదు. ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ వచ్చి ఉంటే, ఖచ్చితంగా వీడియో రీచ్ అంటే మీరు కష్టపడుతున్నారు, ఎడిటింగ్ మీరే చేసుకుంటున్నారు, రైటింగ్ మొత్తం మీరే. స్ట్రగుల్ అంటే రీచ్ రావట్లేదని ఎప్పుడైనా ఆపేద్దాం అనిపించిందా?
అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే కొన్ని వీడియోస్ కి ఎంత కష్టపడినా వ్యూస్ వచ్చేవి కాదు, ఆపేద్దాం అనుకునేవాడిని. ఎందుకంటే ఒకవైపు కాలేజ్, ఇంకోవైపు షార్ట్ ఫిలిమ్స్ చేయాలి, ఇంకోవైపు మళ్ళీ పార్ట్ టైం ఉంది, ఇవన్నీ మేనేజ్ చేసుకునేసరికి ఎందుకులే అని ఆపేద్దాం అనుకునేవాడిని. కానీ తర్వాత కొన్ని వీడియోస్ అనుకోకుండానే వ్యూస్ వచ్చాయి. హైయెస్ట్ వచ్చి మనకి 29 million, దగ్గర 2.9 crores వ్యూస్ అనమాట. వ్యూస్ వచ్చాయి. సో అన్ని వచ్చేసరికి షార్ట్ అది బ్లాగ్, షార్ట్ వీడియో, బ్లాగ్ వచ్చి 3 lakhs అబో. అలాంటి వీడియోలు చూసినప్పుడు చేయాలని మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చేది. ఓకే, వ్యూస్ తగ్గిపోయినా సరే ఇది చూసేసరికి కాన్ఫిడెన్స్ వచ్చి మళ్ళీ మళ్ళీ చేసేవాడిని ఇంకా. ఓకే, జనరల్గా షూటింగ్ టైంలో అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు 6కి మొదలేసి మళ్ళీ నెక్స్ట్ డే 4K అలా అయ్యిందని. అలాంటి టైంలో అంటే ఆకలి ఇవి ఉంటాయి కదా ఖచ్చితంగా, ఆకలి కానీ కొంచెం కనీసం ఒక గంట రెస్ట్ తీసుకుందాం, అలాంటి టైంలో అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ ప్రెజర్ని? అసలు అంటే నాకు ఫస్ట్ డైరెక్షన్ చేసినప్పుడు మాత్రం తినబుద్ధి కాదు. డైరెక్షన్ చేసినా యాక్టింగ్ చేసినా అసలు ఆకలి గుర్తురాదు ఎందుకో నాకు. మిగిలిన వాళ్ళందరినీ మీరు చేసేయండి తినేయండి అని చెప్పి వాళ్ళకి పెట్టేసి నేనే ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకునేవాడిని. ఎందుకంటే సినిమా కంటే ఆన్లైన్ ఎడిటర్ ఉంటారు, మనకు ఉండరు. ఏంటి, నేనే డైరెక్షన్ చేసి వెంటనే క్లిప్స్ వేసుకుని వెంటనే ఎడిటింగ్ చేసుకుంటుండేవాడు. అవి చూసేసరికి నాకు ఇంకా ఆకలి ఏం తెలిసేది కాదు. ఓకే పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఇంకా అసలు తినేవాడిని కాదు. ఇంకా అదే సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ చాలా అనిపించేది. జనరల్ గా మన ఫ్రెండ్ సర్కిల్లో మనకి తెలియకుండానే అంటే మనం చేసే దాంట్లో మిస్టేక్స్ ఎదికే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అంటే వాళ్ళు మన మంచి కోసం చెప్తారు. అట్లా మీకు ఎంతమంది ఉన్నారు బ్రో? ఉన్నారు బ్రో, చాలా మంది ఉన్నారు. ఒక 5-6 members ఉంటారు. వాళ్ళు మాత్రం వీడియో పెట్టిన వెంటనే చూస్తారు. నేను ఏం చేసినా కూడా వెంటనే మిస్టేక్స్ అయితే నిర్మోహమాటంగా చెప్పేస్తారు. అలా చెప్పేవాళ్ళు ఉండడం కూడా ఒక అదృష్టం నిజంగా. అవును, మనకి అంటే మనలో ఉన్న నెగిటివ్ వాళ్ళు చెప్తేనే కదా మనకి అర్థమయ్యేది. చెప్పమంటే ఏముండదు. కుకింగ్ బ్రో, నెక్స్ట్ కుకింగ్, ఓన్ కుకింగ్ నేర్చుకోవాలి అనే ఆ థాట్ అసలు ఎందుకు వచ్చింది? అది నాకేంటంటే ఎక్కువ ఫోన్ యూజ్ చేయను నేను. మామూలు నా జనరేషన్, నా ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లు, గేమ్లు ఇవన్నీ అనేవాళ్ళు. నాకేంటంటే దాని బదులు డైవర్షన్ అనమాట. ఫోన్ పక్కన పెట్టేస్తాం, కుకింగ్ చేసినంతసేపు ఫోన్ వాడం కదా. ఓకే, సో అలా ఏదైనా ఆలోచించుకుంటూ కథలు రాసేది కూడా నాకు థాట్స్ అప్పుడే కుకింగ్ చేసేటప్పుడు వస్తా ఉంటాయి. ఓకే, ఏదన్నా వండుతా ఉంటే ఓకే ఇలా ఇలా అని థాట్స్ వస్తూ ఉంటాయి. అందుకు కుకింగ్ బాగా అలవాటు అయిపోయింది. ఎన్ని టైప్స్ చేస్తారు బ్రో? అంటే టైప్స్ అని కాదు. నాన్ వెజ్ వండుతారా? నాన్ వెజ్ డెఫినెట్లీ. నా వీడియోలు ఎక్కువ వైరల్ అయినాయి కూడా నాన్ వెజ్. 29 million వచ్చింది కూడా దానికే, నాన్ వెజ్ దానికే. వన్స్ నేను నాన్ వెజ్ పట్టుకుని ఏదన్నా వీడియో చేశానంటే మిలియన్ ఖచ్చితంగా, 1 million ఈజీగా వస్తుంది. సో ఎక్కువ నాన్ వెజ్ బాగా వచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని ఫిల్మ్స్ లైన్ లో ఉన్నాయి బ్రో? అంటే ఫిలిమ్స్ ఏమన్నా ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఎన్ని అంటే షూటింగ్ లో ఉన్నాయా లేదంటే జరుగుతున్నాయా ఇప్పుడు? ప్రెసెంట్ ఒక ఫీచర్ ఫిలిం కి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ డెమో తీస్తున్నాం. దానికి డెమో వచ్చి బాగా జరిగింది. సో ఇప్పుడు చేస్తున్నాం అనమాట. మీరేనా హీరో? హీరో వేరే ఆయన అనమాట. డైరెక్టర్? డైరెక్షన్ నాది. డైరెక్షన్ అను ఒక క్యారెక్టర్ నాది అనమాట. ఓకే, చిన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. మీ స్టార్టింగ్ డేస్ లో అంటే మీరు కాలేజ్ ఫీజు కూడా మీరే కట్టుకున్నారు ఇండివిజువల్ గా. దానికి కావాల్సింది చాలా మనోధైర్యం కావాలి. అంత చిన్న ఏజ్ లో ఎలా వచ్చిందంటే బుక్స్ ఏమైనా చదివేవాళ్ళ లేదంటే అసలు ఆ కమిట్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. ఆ కమిట్మెంట్ ఎలా వచ్చింది అసలు మీకు? అది వచ్చేసి మా ఫాదర్ని చూసేసరికి నాకు వచ్చింది బ్రో. అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చూశాను కదా. ఫస్ట్ నుంచి ఆయన ఒక ఆటో డ్రైవర్ గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చి ఆయన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ చేస్తూ మంచిగా ఎర్న్ చేస్తున్నారు. ఆయన చదివింది 5th class. బట్ ఏంటంటే ఇప్పుడు నేను ల్యాప్టాప్ కూడా గిఫ్ట్ ఒకటి ఇచ్చాను, వీడియో ఒకటి చేశాను. అప్పుడే చెప్పాను 5th class చదివి స్టాక్ మార్కెట్ చేయడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోయారు. అప్పుడు అలాంటి వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ ఇంకా ఆయనే అనమాట. మా డాడీ ఇన్స్పిరేషన్. సో ఆయన చూసేసరికి మనం కూడా ఇండివిజువల్ గా మనం సంపాదించాలి అనే థాట్ వచ్చింది అనమాట. నాకు మెయిన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బాగా ఇష్టం బ్రో. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని, ఏదన్నా బిజినెస్ లో ఇలాంటి ఎక్కువ బిజినెస్ మైండ్ సెట్. ఏమైనా ఆలోచనలు ఉన్నాయా పెట్టే ఆలోచన? ఉన్నాయి, 2-3 ఉన్నాయి. పెద్ద పెద్ద థాట్సే ఉన్నాయి. అది లైన్ లోకి వచ్చేసరికి ఒక 2-3 years పడుతుంది ఈజీగా. మేబీ టైం పట్టచ్చు అంతే. సో మీతో అంటే ఫ్యామిలీ, ఓకే ఫ్యామిలీ మనం ఏం చేసినా కొంచెం సపోర్ట్ గానే ఉంటారు. మీ ఫ్రెండ్ సర్కిల్ మీ స్ట్రగుల్ టైంలో కూడా స్టిల్ ఇప్పటికి కూడా మీతోనే ఉన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. స్ట్రగుల్ టైంలో కూడా ఏం కాదురా మేము చూసుకుంటాం, ఆ సపోర్ట్
కొంతమంది వెళ్ళిపోయారు కానీ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కాస్టింగ్ వచ్చేసరికి షార్ట్ ఫిల్మ్ ఎంత టైం తీసుకుంటారు బ్రో? అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆడిషన్ పెట్టుకుంటారా? ఆడిషన్స్ డెఫినెట్ గా పెడతాం బ్రో. నేను ఆడిషన్స్ వచ్చేసరికి విజయవాడలో ఉంటే విజయవాడ, వేరే ఏదన్నా ఊర్లో షూట్ చేస్తే అక్కడ ముందే ఆడిషన్స్ ఒక 10 days ముందు ఆడిషన్స్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో ఇది చేసి వెతుకుతాం అనమాట. ఇప్పుడు వేరే వేరే లొకేషన్స్ లో వెళ్తారు కదా షూటింగ్ ఖచ్చితంగా. మీరు చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, కేవలం ఒక బిస్కెట్ తిని ఉన్నాము, ఒక బిస్కెట్ ప్యాకెట్ తిని అని. అప్పుడు క్రూని మేనేజ్ చేయటం మామూలుగా అది నార్మల్ ఇష్యూ కాదు. అంటే ఇప్పుడు 10 మంది కలిసి ఉంటే 10 మందికి 10 రకాల మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళందరినీ మీరే మేనేజ్ చేస్తారా? అసలు ఆ టైంలో ఎలా ఉంటుంది థాట్? చాలా ఏంటంటే మెంటల్లీ చాలా ప్రెషర్ వచ్చేస్తుంది. అవును, ఏంటంటే ఒక్కొక్కసారి ఎందుకురా మనకి ఈ ఏజ్ లో ఎందుకు ఎంతమందిని ఇలా మేనేజ్ చేయడం అనేసి అనిపిస్తుంది. బట్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి అదొక స్కిల్ ఉంది. ఏంటంటే 10 మందిలో మాట్లాడడం కానీ, మెయిన్ ఏంటంటే ఒక స్పీకింగ్ స్కిల్ ఉంది. ఎంతమందిన్నా నేను మాట్లాడేసి మేనేజ్ చేసేయగలను. సో అది ఉండడం వల్ల ఈజీగా అయిందనమాట. డైరెక్షన్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఇదే. మ్యూజిక్ అంటే ఓన్ మ్యూజిక్ ఏనా బ్రో? ఓన్ మ్యూజిక్ చేపిస్తాం. హైదరాబాద్ లోనే ఉన్నారు తెలిసిన వాళ్ళు, వాళ్ళతో ఇంకా చేస్తాం. ఓన్ మ్యూజిక్ చేపించేస్తారు. సో మీ చైల్డ్హుడ్ అంతా, అంటే మళ్ళీ బ్యాక్ టు చైల్డ్హుడ్ వెళ్దాం. మీ చైల్డ్హుడ్ అంతా కూడా హ్యాపీగా వెళ్ళిపోయింది. బట్ మీకు స్ట్రగుల్ అంతా వచ్చిందంటే యూట్యూబ్ లోనే వచ్చింది కదా? అవునవును. అంటే ఈ ఏజ్ లోనే 20 దాటిన తర్వాత ఇంకా అంటే ఏంటంటే చదువుకున్నంతసేపు, కాలేజ్లో ఉన్నంతసేపు మనకేం అనిపించదు. అవును, అలా గడిచిపోతా ఉంటే వెళ్ళిపోతాం. వన్స్ ఒక్కసారి అయిపోగానే మొత్తం తలకిందులు అయిపోయినట్టు అదొకలా ఉంది. ఏంటంటే ఇటల్లాలో తెలీదు, అలా అనుకున్నది ఏదైనా చేయాలంటే అలా ఫేస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అట్లా ఎక్కువైనాయి. ప్రొడ్యూసర్, షార్ట్ ఫిల్మ్స్ కి ప్రొడ్యూసర్ కూడా మీరేనా బ్రో? షార్ట్ ఫిల్మ్స్ కొన్నిటికి నేనే బ్రో, కొన్నిటికి బయట నుంచి కొంతమంది ప్రొడ్యూస్ చేశారు. ఓకే, మాక్సిమం నేనే పెట్టుకున్నాను. చెప్పాను, నేనే షూట్ చేసుకోవడం, మీరే వేరే వేరే పార్ట్ టైం షూట్స్కి వెళ్ళడం, ఆ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఇందులో పెట్టేయడం. షార్ట్ ఫిల్మ్స్ లో ఓకే మీరు ఒక పొజిషన్కి వచ్చారు, బట్ మళ్ళీ తిరిగి వ్లాగింగ్కి వచ్చారు కదా, ఏదైనా కారణం ఉందా? వ్లాగ్స్ చేయాలని ఎలా అనిపించింది? అది జస్ట్ ఫేమ్ కోసమే బ్రో, అంతే. అంటే స్పెసిఫిక్ గా ఇదేం లేదు, నార్మల్ గా సరదాగా చేశాను నేను. అసలు ఫస్ట్ చేసిన వ్లాగ్కే 30 million వచ్చాయి బ్రో, నేను చేసిన ఫస్ట్ వ్లాగ్కి. నాకు అర్థం కాలేదు ఏంటంటే నేను మాట్లాడిన విధానం జనాలకి బాగా నచ్చడం, ఏంటంటే ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాను, మా స్లాంగ్ కూడా కొంచెం చూసేసరికి చాలా మంది ఆదరణ. ఆర్డర్ పెట్టాను వచ్చేసింది అని చెప్పేసి అంటారు. అసలు దాని వల్ల ఎక్కువ వ్యూస్, అసలు ఎక్కువ అదే పాపులర్ అయిపోయింది. మిలియన్ ఇంకా ఆ వాటికి అట్లా వచ్చినాయి. ఫస్ట్ కవర్ సాంగ్స్ కూడా చేశారు కదా? ఎన్ని చేశారు బ్రో? ఒక 30 కవర్ సాంగ్స్ చేసాం స్టార్టింగ్. 30 చేశారు. డాన్స్ అంటే కొరియోగ్రాఫర్ మీరేనా అప్పుడు? కొరియోగ్రాఫ్ కొంతమంది అన్నయ్యలు ఉండేవాళ్ళు, వాళ్ళు చేపించేవాళ్ళు అనమాట. ఓకే, తర్వాత నేను కూడా చేసుకునేవాడిని మామూలుగా. అప్పుడు డాన్స్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఓకే, బాగా ఇంట్రెస్ట్ ఉండేది అప్పట్లో. మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ ఎంత పెట్టారు బ్రో? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి వచ్చి మ్యాక్సిమం 0 బడ్జెట్ బ్రో. ఒక వాళ్ళ ఫుడ్కి వాటికి కలిపి ఒక 3-4 thousand అయింది, ఫోన్తో కాబట్టి. ఓకే, ఫోన్లో షూట్ చేశారు. మన అనుదీప్ గారు కూడా ఆ షార్ట్ ఫిల్మ్, నాగశ్విన్ గారు, నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, నాగశ్విన్ గారు అనుదీప్ గారు ఫోన్ లో తీసిన షార్ట్ ఫిల్మ్ చూసే జాతిరత్నాలు అవకాశం ఇచ్చారు. చాలా ఇంప్రెస్ అయిపోయి. అవునవును. ఫిల్మ్ మేకింగ్ గురించి ఏమన్నా బుక్స్ చదివారా బ్రో? బ్రో నేను దగ్గర ఒక 4 books దాకా చదివాను. ఓకే, అది చెప్పండి ఎవరికైనా ఉపయోగపడతాయి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి. అది SYD ఫీల్డ్ వాళ్ళది ఫౌండేషన్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అని ఒక బుక్ ఉంటుంది బ్రో. ఆ బుక్ లో మనకి సినిమా కథ ఎలా రాయాలి, ఒక 3 act స్ట్రక్చర్ ని ఎట్లా ఫామ్ చేయాలి అనేది ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి సెటప్, కన్ఫ్రంటేషన్, రిజల్యూషన్. మీరు ఆ ఫార్మేట్ లో రాస్తారు? నేను ఆ ఫార్మేట్, అంటే మాక్సిమం సినిమాలన్నీ ఆ ఫార్మేట్ ఫాలో అవుతాయి. ఏంటంటే సెటప్ స్టార్టింగ్ 30 to స్టార్టింగ్ 0 to ఒక 40 minutes దాకా. అంటే ఆడియన్స్ ని మనం కూర్చోబెట్టాలంటే ఆ 40 minutes లోనే సెటప్ చేసేయాలి మొత్తం. తర్వాత కన్ఫ్రంటేషన్, మెల్లగా మన స్టోరీలోకి దింపుతాం, రిజల్యూషన్, క్లైమాక్స్ అన్నమాట. ఓకే, సో ఆ ఫార్మేట్ ఫాలో అవుతాను.
నార్మల్గా ఇప్పుడు అప్కమింగ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి బ్రో అసలు? సజెషన్స్ వచ్చేసి ఎక్కువ సినిమాలు చూడాలి బ్రో. ఖాళీ దొరికితే నేను రోజుకి 3 సినిమాలు ఈజీగా చూస్తా. ఏంటి ఖాళీ ఉన్న టైంలో, ఓకే, షూట్స్ ఉన్నప్పుడు చూడలేం కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు సినిమాలు చూస్తూనే ఉంటా. చూసేది కూడా ఒక్కొక్క సినిమాని ఒక్కొక్కలా చూస్తాం. ఓకే, అంటే మీ విజన్ లో చూస్తారు మీరు. అందులో పుష్ప సినిమాని నేను దగ్గర దగ్గర 40 టైమ్స్ చూసాను ఇప్పటికి. ఒకసారి చూసినప్పుడు స్పెసిఫిక్ గా కెమెరా యాంగిల్స్ మాత్రమే చూసాను. ఒకసారి చూసినప్పుడు ఓన్లీ పక్కన ఉన్న ఆర్టిస్టులు ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్టులు కానీ, వాళ్ళని మాత్రమే అబ్జర్వ్ చేశాను. ఒకసారి ఓన్లీ హీరోనే అబ్జర్వ్ చేశాను. అట్లా ఒక్కొక్కసారి ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు ఎక్కుతుంది. కుదిరినప్పుడల్లా ఇంటర్వ్యూస్ చూడడం కానీ, అంటే సజెషన్ ఏంటంటే ఇంటర్వ్యూస్ చూడడం, ఎవరైనా డైరెక్టర్స్, అలాగే బుక్స్ చదవడం వల్ల మంచి నాలెడ్జ్ వస్తే అప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అప్కమింగ్ వాళ్ళకి. స్టోరీ రాయటానికి ఎన్ని డేస్ తీసుకుంటారు? అది బేస్డ్ ఆన్ స్టోరీ, అదే కంటెంట్ బ్రో. ఇప్పుడు మనం అనుకున్నది, నేనైతే ఇప్పుడు రాస్తున్న థాట్ 3 years బ్యాక్ వచ్చింది నాకు. 3 years బ్యాక్ వచ్చింది, దాన్ని నేను ఇప్పుడు రాశాను. ఓకే, అలా ఒక్కొక్కసారి 1 month లో కంప్లీట్ చేయొచ్చు, ఒకసారి 6 months కూడా పట్టొచ్చు స్టోరీ రాయటానికి. అంటే మెల్లగా అలా రాయడమే బెస్ట్. ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకోవడం చాలా బెటర్. నేను మెయిన్ ఇచ్చే ఎవరికన్నా చెప్పేది అదే సజెషన్, ఎవరైనా మనకైనా చెప్పేది అదే. ప్రీ ప్రొడక్షన్ ఎంతసేపు చేస్తే, ఎంత క్లియర్గా ఉంటే ప్రొడక్షన్ అంత తొందరగా అవుతుంది. ఓకే, అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఏమన్నా మీ ద్వారా ఏమైనా చేయాలనుకుంటున్నారు అంటే ఏమైనా ఛాన్స్ ఉందా మీ దగ్గర ఏడీగా జాయిన్ అవ్వడానికి కానీ? డెఫినెట్గా బ్రో. ఎవరైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నా, కెమెరా అయినా, ఎడిటింగ్ అయినా, ఏది ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్గా నాకు డిఎం చేస్తే కనుక, అంటే నేను పెద్దోడిని అని కాదు. ఓకే, చూసారు కదా సక్సెస్, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ, సక్సెస్ ఫెయిల్యూర్లే ఉంటారు. మీరు సక్సెస్ కాబట్టి అంటే నేను ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్, ఇప్పుడు చాలా మంది అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కనీసం మనం షూటింగ్ చూద్దాం అనే ఆలోచనలో కూడా ఉండి ఉంటారు కొంతమంది. ఇప్పుడు నేనున్నా ఎక్కడ మన విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ షూటింగ్ అని వెళ్ళిపోతే అసలు ఇంకా ఆలోచన ఏ అన్న కూడా తిన్న ఇంకా చూస్తూ ఉంటాను అంతే. అదొక ఇంట్రెస్ట్. అట్లా అంటే ఎవరికైనా అవకాశం అంటే మీ షార్ట్ ఫిల్మ్ లో యాక్టింగ్ కానీ, కెమెరామెన్ కానీ ఏమైనా అవకాశాలు అంటే మన యూజ్ అవుతుంది కదా. అదే డెఫినెట్ గా బ్రో. నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా, బట్ ఎవరైనా ఇలా యాక్టింగ్ అయినా, డైరెక్షన్ అయినా, ఆర్ కెమెరా అయినా, ఎడిటింగ్ అయినా, ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాకు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చి డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఆల్రెడీ 2-3 సపోర్ట్ చేసాం అలాగే మనం. మా టీం ఉన్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసి, ఇప్పుడు వాళ్ళలోనే కొంతమంది కెమెరా నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా. ఇప్పుడు అంటే మీ షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా ఇవే ఉన్నాయి నేచర్. అది థ్రిల్లర్ మీకు అసలు ఇంట్రెస్ట్ లేదా బ్రో? థ్రిల్లర్స్ లేవనుకుంటా కదా? లేవు. అంటే షార్ట్ ఫిల్మ్స్ కాబట్టి ప్లాన్ చేయలేదు, బట్ అప్కమింగ్ ఫ్యూచర్ లో మాత్రం డెఫినెట్ గా థ్రిల్లర్ అట్లా. కానీ నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే డ్రామా. ఒక ఎమోషనల్ డ్రామాని తీయడం నాకు బాగా ఇంట్రెస్ట్. కానీ అదే టఫ్. ఎందుకంటే ఎమోషన్ త్వరగా రిసీవ్ చేసుకోరు జనాలు. దాన్ని పోర్ట్రే చేయటమే చాలా విషయం అది. ఎందుకంటే అంటే నాకు కూడా స్వతహాగా ఫిల్మ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ లేదు ఇప్పటికి కూడా. ఓకే, బాగా చూస్తాను ఫిల్మ్స్ కూడా. ఎనీవే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ యువర్ కంట్రీ. థ్యాంక్ యూ.